హ్మ్. హీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ హర్డిల్స్. హ్మ్. ఆ టైంలో అందరికీ తెలిసినవే. యెస్. అతని సినిమా అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, రకరకాలు. అది ఎలాంటి టైంలో వచ్చినాయి అతనికి కరెక్ట్‌గా అతను ఎలక్షన్ ఫైట్ చేస్తున్న టైంలో యెస్. ఒకదాని తర్వాత ఒకటి నాకు పాపం కంటిన్యూస్‌గా అనిపించేది. రావడం. అవి చూసేటప్పుడు న్యూస్‌లో నాకు చాలా పాపం అనిపించేది. హ్మ్. అనుకున్నాను ఐ హోప్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇతను గెలిస్తే బాగుంటుంది అనుకునేవాడిని నేను. హ్మ్. చూస్తే చాలా థంపింగ్ మెజారిటీ. భారీ ఐ విజయంతో ఫీల్ గెలిచారు. రియలీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. హ్మ్. సో అతను ఎలాగో ఇంత ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నిజంగా అతను నేను మెడ్రాస్‌లో పుట్టి పెరిగాను. నాకు మెడ్రాసే హోమ్. యెస్. నాకు చాలా ఇష్టం మెడ్రాస్ అంటే. సో మీకు ఇల్లు గూడా ఉందనుకుంటా కదా సార్ ఆ! అక్కడ మరి? అతను ఏదో ఒక పెద్ద చేంజెస్ తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళ లైఫ్స్ ఇంకా బెటర్ చేస్తే హ్మ్. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా అతనికి. యెస్. అండ్ పైగా ఈజ్ నాట్ వెరీ ఓల్డ్. హ్మ్. సో ఐ థింక్ మంచిగా చేస్తాడనుకుంటున్నా. హ్మ్. అంటే మీరు ఇంక పొలిటికల్‌గా ఎవరైనా మాట్లాడారంటే అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గూడా అప్పుడు మాట్లాడారు మీరు. నేను మాట్లాడాను. మాట్లాడారు. మాట్లాడాను. ఐ థింక్ మీరు కొన్ని యాడ్స్ కూడా చేశారు కదా సార్ ఎప్పుడో పొలిటికల్‌గా కొన్ని? 14 యాహ్! చేసి పెట్టాను. కొన్ని యాడ్స్ చేసి చేశారు. పెట్టాను. సో, అట్లా కాంటాక్ట్స్ ఉన్నాయి గదా మీకు గూడా పొలిటికల్‌గా? యాహ్! అన్ని పార్టీస్‌లోనూ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు. నాకు ఓకే. టీడీపీలో, వైసీపీలో, కాంగ్రెస్‌లో, హ్మ్. టీఆర్ఎస్‌లో అన్ని అన్ని అందరూ అన్ని పార్టీస్‌లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఐ హ్మ్. యామ్ నాట్ పొలిటికల్లీ యాక్టివ్ ఆర్ కనెక్టెడ్. హ్మ్. జస్ట్ మీట్ సోషలీ జోక్ అంతేగాని బట్ యాక్టివ్ పాలిటిక్స్ అనేది ఓకే. అంటే అండ్ ఎప్పుడు ఐఎమ్ నాట్ ఇన్. ఇంట్రెస్ట్ కూడా అనిపించదా? అస్సలు వద్దాం మనకెందుకు అది. ఐ వాంట్ టు గో టు సినిమాలు తీయటమే పాలిటిక్స్. సరిగ్గా రావట్లేదు. ఇంకా నేను పాలిటిక్స్‌కి వెళ్ళి ఏం చేస్తాను నేను. అంటే ప్రతి దాని గురించి కొంచెం స్పందించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా సార్. అనిపిస్తే కొంచెం మాట్లాడతానమ్మా. స్పందిస్తే ఆపర్చునిటీ వస్తే ఎప్పుడన్నా ఓకే. కెమెరా ముందుకు వచ్చి ఆపర్చునిటీ వచ్చి ఎవరైనా నన్ను అడిగితే స్పందిస్తాను హ్మ్. కానీ ఊరికే నేను ఛాన్స్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే టైప్ కాదు నేను అసలు. హ్మ్. అంటే పొలిటికల్‌గా గూడా ఇప్పుడు కాంట్రోవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో విజయ్ గారి గెలుపు ఆయనకి అంత టైం పట్టింది. ఈయనకి ఇంత టైం పట్టింది అన్న కొన్ని కామెంట్స్ కూడా సి ఆ వినిపిస్తున్నాయి. ట్రోల్ ఫ్యాక్టరీ అనేది అది ఎప్పుడు ఉంటుంది ఇక. ఆ నెగటివిటీ ట్రోల్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. హ్మ్. సో ఐ డోంట్ ఈవెన్ గో దట్ సైడ్. ఓకే. ఎందుకంటే మనదంతా పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి లైఫ్లో. మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన సినిమా ఏంటి, ఇంతే మనకు కావాల్సింది. మన హ్మ్. ప్రపంచాన్ని ఇంత చిన్నగా ఉంచుకుంటాం నాకు ఇష్టం. ఓకే. సో అది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. హ్మ్. సార్ మీరు అంటే ఆహ్, దేవుడిని నమ్ముతారా? ఎస్. అంటే ఎలా ఉంటుంది? మీరు డైలీ బేసిస్‌లో ఏమైనా నమ్ముతారా? స్పెషల్ పూజ, ఏం పాట గాని స్పెషల్ అలా ఏమి పూజ ఏమి ఉండదా? ఉండదు. జస్ట్ పొద్దున్నే దండం పెట్టుకుంటాను, అగరబత్తి వెలిగిస్తాను. అంతేనా? అంతే అంతే. ఓకే. అంటే ఇప్పుడు సినిమా వచ్చే ముందు ఏమైనా చాలా మంది పూజలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా? ఏది మనోళ్ళందరూ ఈ పర్టిక్యులర్‌గా పబ్లిసిటీ కోసం తిరుపతి వెళ్ళి తిరుపతి బయట ఫోటోలు దిగుతారు. అదే మీరు అడిగేది నన్ను? నో నాట్ నిజంగా దట్ అదేనా కైండ్. అడిగేది? నాట్ దట్ కైండ్. ఒక రెడ్ శాల్వా ఎప్పుడు కప్పుకొని. చూడలేదులెండి సార్ మిమ్మల్ని అట్లా. యాహ్! యాహ్! అంటే ఐ స్పెషల్‌గా బిలీవ్ ఇన్ అంటే గాడ్. ఎలా బట్ నమ్ముతారు? ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌లో నమ్ముతారని ఐ గాడ్‌ని? థింక్ స్పిరిచ్యువల్‌గా ఎలా ఉంటారని? దేవుడు దేవుడిని నేను ఒక విధంగా అర్థం చేసుకున్నాను. అందరూ డిఫరెంట్‌గా అర్థం చేసుకుంటారు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడు హి ఈజ్ అబవ్ ఆల్ దిస్ అండి. ఏది నేనెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొడితే దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కావాల్సిన దేవుడు. అట్ ద సేమ్ టైమ్ దేవుడికి నేను చేయాల్సిందేదో చేయకపోతే నన్ను పనిష్ చేయడు. వీటన్నిటికీ అతీతుడే దేవుడు. దేవుడు ఈజ్ అబవ్ ఆల్ దిస్ కదా! అండ్ దేవుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో పెట్టింది మిమ్మల్ని కష్టపెడతానికి కాదు. మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండాలనుకునేవాడే దేవుడు. హ్మ్. అర్థమైందా మీకు? సో దిస్ ఇస్ మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ దేవుడు. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను దేవుడిని ప్రతిరోజు ఏం చేస్తానంటే, ఐ జస్ట్ థాంక్ హిమ్ ఓకే. ఫర్ గివింగ్ మీ అనదర్ డే, ఫర్ గివింగ్ మీ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ డూయింగ్ సంథింగ్ ఫర్ మీ. ఐ జస్ట్ థాంక్ హిమ్. దట్స్ ఆల్ ఐ డు. ఎక్కువ ప్రెషర్ పెట్టేయకుండా దిస్ ఇస్ ఆయనకి మై వర్షిప్. దిస్ ఇస్ మై వర్షిప్. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేయకుండా నాకు ఇవి కావాలి. నా సినిమా హిట్ అయిపోవాలి. ఐ డోంట్ ఆస్క్. అలా నేను అదంత అడగను. ప్రెషర్ పెట్టకుండా నేను సింపుల్‌గా అడగను. ఇచ్చిన వాటితో సంతృప్తి. అంతే. దట్స్ ఆల్. సార్ కమింగ్ టు మూవీ హ్మ్. 'రేజల్'. సో, ఈ సినిమా తీసేటప్పుడు బాగా కష్టమైన సందర్భం ఏమొచ్చింది సార్? ప్రతిదీ. ప్రతిరోజు కష్టమే. 100 రోజులు షూటింగ్ చేసాం. ఏ రోజు పీస్‌ఫుల్ డే లేదు. ఓహ్! ఎందుకంటే సినిమా అంతా అలాంటి సినిమా అది. హ్మ్. ప్రతి దాంట్లోనూ ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వందల మందితో పని. సో ఎవ్రీ డే వాస్ ఎ డిఫికల్ట్ డే. అందుకే తక్కువ వర్క్ పెట్టుకొని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాం. హ్మ్. వర్క్‌ని ఎక్కువ క్రామ్ చేయకుండా ఎంత వీలైతే అంత చేయగలం అంతే చేద్దాం. బట్ పర్ఫెక్ట్‌గా చేద్దాం. ఎందుకంటే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అన్నీ. సినిమా చూస్తే హ్మ్. మీకు అర్థమవుతుంది. ఓకే. అది. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ అనుకోని ఆ స్క్రిప్ట్ వైస్‌గా కంటిన్యూ‌గా ఎళ్ళిపోతారా? అక్కడికెళ్ళాక ఏమైనా చేంజెస్ గాని, ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా చేంజెస్ గాని? 99% నేను స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత అసలు చేంజ్ చేయనండి. ఓకే. ఆ చేంజ్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. హుహు. బడ్జెట్లు మారతాయి. అలాంటి సందర్భం ఏమైనా వచ్చిందా ఏదైనా సినిమాకి? ఆహ్, స్క్రిప్ట్ మార్చాల్సిన సందర్భం యాహ్! ఒక్కసారి అంటే 'సోగ్గాడు' సినిమాకి క్లైమాక్స్ మార్చాల్సొచ్చింది. ఓహ్! తరుణ్ గారండి ఆర్తి యాక్టింగ్. అగర్వాల్. బట్ యెస్. యాక్చువల్‌గా రెండో క్యారెక్టర్ జుగల్ హన్స్‌రాజ్ చేసిన క్యారెక్టర్ ఉదయ్ కిరణ్ వేయాల్సింది. ఓకే. అతను ఎప్పుడైతే లాస్ట్ మినిట్ దాకా చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్‌లో ఎప్పుడో చేయనన్నాడో,
అప్పుడు క్లైమాక్స్ స్లైట్గా మార్చాల్సి Change. వచ్చింది. అది తప్పు నేను చేసింది. ఆ సినిమాలో అదే నేర్చుకున్నాను. ఓకే. అలాంటి తప్పులు చేయకూడదు, స్క్రిప్ట్కి ట్రూగా ఉండాలి మనం అనుకున్న దానికని చెప్పేసి. అంతే, అంతకుమించి దాని తర్వాత ఎప్పుడు అలా జరగలేదు. బట్ ఆ సినిమా కూడా బాగుంటుంది సార్. అంటే బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. వైజ్ గా కూడా చాలా చాలా బాగుంటుంది. బాగుంటుంది. కోట శ్రీనివాసరావు గారు, సో ఆ ఆ. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళని తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగుంటుంది. నైస్ ఫిల్మ్. ఎస్. అదే హిందీలో ఫ్రీ మేక్ చేశారు కదా, నాకు తెలియదు అది చేసినట్టు కూడా. ఓ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని ఓకే ఓకే. ఫ్రీ మేక్. ఈవెన్ ఐ డోంట్ నో. ఫ్రీ మేక్ అది నాకు తెలియదు. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరో ఫోన్ చేశారు చూసి, సార్ ఇది మన సినిమా సార్, అది తీస్తారని. ఓ ఎలాగంటే తర్వాత చూస్తే ఇప్పుడు ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసినా కూడా అదే వస్తుంది. అజబ్ ప్రేమ్ కి గజబ్ ఖాన్ అంటే ఇట్స్ రీమేక్ ఆఫ్ సో సోగ్గాడ్. గుడ్. ఓకే. నేను రిజల్ట్ మళ్ళీ చెక్ చేస్తాను. మనకు తెలియకుండా రీమేక్ చేస్తారు. ఓకే. సార్ ఇప్పుడు విజయ్ గెలిచినాక ఇప్పుడు మరీ ఇంక బాగా పాపులర్ అంటే ఎక్కువగా ప్రపంచం సృష్టించేది జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ రావాలి అని. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వినిపిస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వినిపిస్తాయి మీకు అన్ని? నాకు ఐ వినపడలేదు. మీన్ అంటే దానిపైన ఇప్పుడు కామెంట్స్ తీసుకోండి, ఇప్పుడు అంతా సోషల్ మీడియానే కదా. ఓ, మీరు ఆ social పోస్ట్ కింద కామెంట్స్ గురించి ఎస్, మోస్ట్లీ దానిపైన ఒపీనియన్ కింద వినిపిస్తూ ఉంటుంది కదా. Okay. అంటే బట్ సీ ఫర్దర్ గా ఇలాంటిది సంథింగ్, మీరు ఒక పోస్ట్ చూస్తున్నారు, ఒక 100,000 వ్యూస్ ఉంటాయి. కామెంట్స్ చూస్తారు, ఒక 200 కామెంట్స్ ఉంటాయి. వై ఐఎమ్ వాట్ ఆస్కింగ్ ఈస్ దిస్ 200 ఆఫ్ 100,000? You're asking about a small number of people, a minority of people who decide to comment. The vast ఏంటంటే సైలెంట్ మెజారిటీ. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఓటేస్తారు అంతే వాళ్ళు కదా. అంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా క్లోజ్ గా Yeah, కూడా yeah, ఉంటారు he's a కదా. good సో friend. ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడినప్పుడు కానీ ఇలా ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఏమైనా నేను ఈ వస్తాయా? మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ని కలవలేదండి. Oh. నేను లాస్ట్గా కలిసింది కూడా ఏదో సాడ్ ఒకేషన్లో ఎవరో పోతే కలిశాను. బట్ ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ ఐ నెవర్ ఎప్పుడైనా? స్పీక్ పాలిటిక్స్ అండి. మీరు ఓకే. నాకు పొలిటీషియన్స్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు, ఎస్. వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా పాలిటిక్స్ మాట్లాడడం. జనరల్ టాపిక్స్, లైఫ్, పిల్లలు, వాట్ ఎవర్, సోషల్ ఎన్వైరన్మెంట్. సపోజ్ నాకేమైనా అనిపిస్తే చెప్తాను, ఏంటి సార్ ఈ రోడ్లు, మ్యాన్ హోల్స్ ఏంటండి మీరు?" ఇలాంటిది ఏదో అంటాను కానీ నేను, బట్ సోషల్ ఇష్యూస్ గురించే Social. మాట్లాడతాను. ఐ డోంట్ టాక్ Okay. అబౌట్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు తెలుగు పీపుల్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కదా, ఏంటి? ఎన్టీఆర్ గారు రావాలి, పొలిటికల్ గా రావాలి. అది దాని వచ్చినప్పుడు మీద అసలు మిమ్మల్ని కూడా ఆ పార్టీలో మేము చూడొచ్చా? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఎస్. అసలు ఏ పార్టీలోనూ ఉండనండి నేను. 99% నాకు తెలిసి ప్రస్తుతానికి వాళ్ళు నాకున్న మైండ్ సెట్కి ఓకే. ఐఎమ్ నాట్ పొలిటికలీ ఇన్క్లైన్డ్. సో నాకు ఐ డోంట్ వాంట్ ఇట్. ఎందుకంటే నేను సినిమాలు ఇంకా చేయాల్సినవి, తీయాల్సినవి చాలా సినిమాలు ఉన్నాయి నాకు, ఐడియాస్. ఓకే. దాంట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ మానేస్తే ఎలాగ నేను? ఇది మన లైవ్లీహుడ్ కదా, మా బ్రెడ్ అండ్ బటర్, మా ప్యాషన్, మా లైఫ్. సో ఇది వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళి ఎందుకు? అంటే పర్టికులర్ అంత మంచి కెరీర్ వదిలిపెట్టి విజయ్ గారు ఇటువైపు వచ్చేసారు ఆయన. సో ఆయన తిని కూడా చాలా వస్తారా అనుకున్నాడు. అని ఆయన అది సూపర్ స్టార్ అయ్యి అది చాలా అనుకున్నాడు ఆయన. Hmm. సో పబ్లిక్ సర్వీస్లోకి వచ్చాడు ఆయన. బట్ నేను ఇంకా ఇది చాలా అనుకోవట్లేదు కదా. ఓకే. Yeah.